సో ఈ వీడియోలో ఏంటంటే మనము డిఎన్ఎస్ ఫార్వర్డర్స్ చూద్దాం. ఈ బేసిక్గా ఈ డిఎన్ఎస్ ఫార్వర్డర్స్ ఏంటంటే కండిషనల్ ఫార్వర్డ్స్ అన్నమాట. సో ఈ కండిషనల్ ఫార్వర్డ్స్ ఏంటంటే ఆ, ఇవి బేసిక్గా డిఎన్ఎస్ సర్వర్సే. దట్ ఓన్లీ ఫార్వర్డ్ క్వరీస్ ఫర్ స్పెసిఫిక్ డొమైన్ నేమ్స్. అంటే మన క్వరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. దేనికి అంటే స్పెసిఫిక్ డొమైన్ నేమ్స్కి. అంటే ఈ కండిషనల్ ఫార్వర్డ్స్ ఏంటంటే కండిషనల్ బేస్ చేసుకొని మన క్వెరీ ఏదైతే ఉందో, సపోజు నేను ఒక abc.com అనే డొమైన్కి నేను ఒక క్వెరీ పంపించాను. లైక్ ఏంటంటే ఆ డొమైన్ నేమ్ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని క్వెరీ పంపించాను. అంటే స్పెసిఫిక్ డొమైన్ చేశాను నేను. ఏంటది? abc.com. నా క్వెరీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు abc.comలో ఐ నీడ్ టు సెర్చ్ ఫర్ రెఫరల్ జాబ్ అని ఒక క్వెరీ పంపించాను. ఈ స్పెసిఫిక్ క్వెరీ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ డొమైన్కి వెళ్తుంది అనమాట. సో దీన్ని మనం కండిషనల్ ఫార్వర్డర్స్ అంటాం. ఈ ఫార్వర్డర్స్ ఎట్లా ఏంటని చూద్దాం. సో ఇక్కడ డొమైన్ కంట్రోలర్లో, సర్వర్ మేనేజర్లో, ఈ మన టూల్స్లో డిఎన్ఎస్ సర్వర్ తీసుకొని ఈ డిఎన్ఎస్లో ఇప్పుడు మనం ఏంటంటే ఒక కొత్త డొమైన్ క్రియేట్ చేద్దాం. దానికి హోస్ట్ ఎలియాస్ 2 తీసుకుందాం. సో రైట్ క్లిక్ ఆన్ న్యూ జోన్ తీసుకొని క్లిక్ ఇచ్చుకొని ప్రైమరీ జోన్లో చేసి మనం ఈ స్టోర్ తీసేస్తాం. నెక్స్ట్ జోన్ నేమ్ ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టుకున్నాం, link.com అని పెట్టాను నేను. సో నెక్స్ట్ ఈ link.com వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎలో బోత్ మొత్తం ఎలో చేస్తాం కాబట్టి బోత్. నెక్స్ట్ ప్రైమరీ ఇచ్చేసాను. ఇది స్టాండర్డ్ ప్రైమరీ ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఆ డొమైన్ నేమ్ని క్రియేట్ చేసుకున్నాను నేను, link.com అని. దాని మీద క్లిక్ ఇచ్చుకొని హోస్ట్ని క్రియేట్ చేస్తాం, న్యూ హోస్ట్. సో న్యూ హోస్ట్ తీసుకొని పేరెంట్ నేమ్ ఏదైతే ఉందో మనం అది ఇస్తాం. అంటే సర్వర్ నేమ్ నా దగ్గర A1. సో A1 ఇచ్చాను. ఐపీ అడ్రస్ మన సర్వర్ నేమ్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను నేను 10.0.0.1 ఇచ్చాను. సో ఇంకా అక్కడ క్రియేట్ అసోసియేటెడ్ పాయింటర్ ఏం అవసరం లేదు. ఓకే ఓకే మనం ఇచ్చిన ఎర్రర్ ఇక్కడ రాంగ్. 10.0.0.1 అనమాట. సో దీన్ని పోస్ట్ యాడ్ చేశాను. పోస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, డన్. ఈ మన తీసుకున్న డొమైన్లో హోస్ట్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఎలైస్ తీసుకోవాలి. సో link.com క్లిక్ చేసుకొని న్యూ ఎలైస్ తీసుకుంటాం. న్యూ ఎలైస్లో కూడా ఈ న్యూ ఎలైజ్లో ఏంటంటే ఎలైజ్ నేమ్ని మనం ఏదో ఒకటి పెట్టుకుంటాం. సో లెఫ్ట్లో www అని కనిపించాలన్నమాట నాకు. సో బ్రౌజ్ చేసుకొని ఈ మన సర్వర్ నేమ్ని డబుల్ క్లిక్, ఫార్వర్డ్ లుక్అప్ డబుల్ క్లిక్. సో ఇక్కడ మన link.com డబుల్ క్లిక్ చేసుకొని మన హోస్ట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఓకే ఓకే, ఇప్పుడు ఇది అలైజ్ నేమ్ వచ్చింది, హోస్ట్ నేమ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇప్పుడు మన చెక్ ఏంటంటే ఇదే సిస్టంలో మనం క్రియేట్ చేసుకుంది ఏంటి, link.com కదా. ఇది పింగ్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. సో విండోస్ CMD మనం తీసుకుంది ఏంటంటే పింగ్. పింగ్ చేసాము. సో ఇక్కడ మన హోస్ట్ నేమ్ అనేది వర్క్ అవ్వలేదు. ఓకే, కొత్త తీసుకున్నాం. సో ఫార్వర్డ్ లుక్అప్లో ఇది మన డొమైన్ నేమ్లోనే న్యూ హోస్ట్ తీసుకొని హోస్ట్ నేమ్ నేను A1 ఇచ్చాను. ఐపీ అడ్రస్ 10.0.0.1 ఇచ్చాను. సో దీన్ని హోస్ట్ని యాడ్ చేశాను. హోస్ట్ ఆల్రెడీ ఉంది. సో నేను B1 ఇచ్చాను. ఓకే, ఇక్కడ నేను సర్వర్ నేమ్ B1 తీసుకుంటున్నాను ఎందుకంటే A1 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నమాట. సో యాడ్ హోస్ట్ యాడ్ అయిపోయింది. డన్. ఈ యాడ్ హోస్ట్లో ఇది B1 హోస్ట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు చేస్తుంది మనకి. సేమ్ దీనికి మనం అలైజ్ నేమ్ కూడా తీసుకుందాం ఈ హోస్ట్ నేమ్కి.
సో ఈ ఎల్ఐజ్ నేమ్లో ఏంటంటే లెఫ్ట్ ఫార్వర్డ్ లింక్ కనిపించాలని పెట్టేశాను నేను. సో బ్రౌజ్ చేసుకున్నాను, సర్వర్ నేమ్ని సెలెక్ట్ చేశాను, ఫార్వర్డ్ లుక్అప్ని. మనం తీసుకుంటుంది ఈ మెయిన్ డొమైన్ది. సో దాన్ని డబుల్ తీసుకొని మన హోస్ట్ నేమ్ ఏంటి అంటే కొత్తగా తీసుకుంది B1 అనమాట. సో B1 సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే. సో ఈ B1 మీద ఎల్ఐజ్ నేమ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ B1 పింక్ చేస్తాం అనమాట దీన్ని. సో విండోస్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ పింగ్ ఏదైతే ఉందో మనం wqw.com ఇది పింక్ చేస్తే ఇదిగోండి ప్యాక్ మనం పంపించిన దానికి వర్క్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఉంది ఈ w.com అనే 10.10.10తో మనం పంపించిన 4 ప్యాకెట్స్కి 4 రిసీవ్డ్ ప్యాకెట్స్ కూడా అవుతుంది. అంటే పర్సంటేజ్ అనేది 0 లాస్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే మనం తీసుకున్న డొమైన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు సిస్టమ్ 2లో లాగిన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి. సో విండోస్ ఆర్ ncp.cplలో ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తాం. ఈ ఐపీ అడ్రస్లో మనం ఇచ్చింది 10.0.0.2. సో ఇక్కడ ప్రిఫర్డ్ డిఎన్ఎస్ సర్వర్ కూడా మనం ఈ సిస్టమ్కి ఏ ఐపీ తీసుకున్నామో ఐపీ ఇస్తాం. సో ఓకే క్లోజ్. సో ఇక్కడ చెక్ చేద్దాం మనం పింగ్ మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చెక్ చేస్తాం. సో ఇది యాక్సెప్ట్ చేస్తుందా చేయదు. సో ఇక్కడ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు మనకంటే. మనం తీసుకున్న ఐపీ అనేది 10.0.0.1కి అక్కడ అసైన్ చేశాము, కానీ దీని ఐపీ అనేది 10.0.0.2 కదా. సో ఇక్కడ ఏం రిప్లై పాసిబుల్ అవ్వట్లేదు. సో దీనికోసం ఏం చేస్తామంటే సిస్టమ్ 2లోనే క్వెరీని రిజాల్వ్ చేయాలి మనం. ఎట్లా అంటే సిస్టమ్ 2 ప్రాపర్టీస్లో. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ని ఎట్లా చేంజ్ చేయాలంటే సిస్టమ్ 2లోనే సర్వర్ మేనేజర్లో టూల్స్లో మన డిఎన్ఎస్లో ఇన్ సిస్టమ్ 2లో B1 ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ రైట్ క్లిక్ ఆన్ కండిషనల్ ఫార్వర్డ్స్ కదా మనం చూస్తాం కదా. సో రైట్ క్లిక్ తీసుకొని న్యూ కండిషనల్ ఫార్వర్డ్స్ని ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ ఏంటి అంటే ప్రీవియస్గా మనం తీసుకున్న qw.com అనమాట. సో దాన్ని ఇచ్చేసాను. ఐపీ అడ్రస్ని ఇక్కడ అసైన్ చేస్తాం. సో ఏంటి ఐపీ 10.0.0.1. సో దీన్ని నేను వ్యాలిడేట్ చేశాను, ఇది రిజాల్వ్ అవుతుంది. ఓకే సో ఇది కండిషనల్ ఫార్వర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ప్రీవియస్గా ఇది వచ్చింది. సో క్లోజ్ cmd ping.com ఇచ్చాము. సో ఇప్పుడు పింగ్ అవుతుంది. అంటే ప్రీవియస్గా మనకి ఎర్రర్ వచ్చింది, కానీ ఇప్పుడు పింగ్ అయిపోయింది అనమాట. ఇదేంటంటే నథింగ్ బట్ కండిషనల్ ఫార్వర్డ్ తీసుకొని ఆ డొమైన్లో ఉన్న ఐపీకి ఈ డొమైన్లో క్వెరీ పంపించాము ఏమని అక్కడ పింగ్ అవ్వమని. సో ఇది ఇక్కడ వర్కౌట్ అయిందన్నమాట. ఇదేంటంటే కండిషనల్ ఫార్వర్డింగ్ అనమాట. ఫార్వర్డర్స్ అంటాం, కండిషనల్ ఫార్వర్డ్స్ డిఎన్ఎస్ సర్వర్.